కళ్ళ కింద వచ్చేటటువంటి డార్క్ స్పాట్స్ ఏవైతే నల్ల మచ్చలు ఉన్నాయో అవి పోవాలంటే హోమ్ రెమెడీలో మనకు అందుబాటులో ఉండేటటువంటి వంట ఇంట్లో అంటే మన కిచెన్లో ఉండేటటువంటి మూలికలలో మనకు కరివేపాకు అనేది ఉంటుంది కదా, అందరికీ తెలిసింది కాబట్టి ఈ యొక్క కరివేపాకు రసంని మనము పెరుగులో కలిపి ఏ విధంగా మనం ఔషధం చేసుకోవాలో నేను క్లియర్గా వీడియోలో చూపిస్తాను. ముందుగా మనము కరివేపాకు ఫ్రెష్గా బాగా కరివేపాకు తాజాగా ఉండే కరివేపాకు బాగా తెచ్చుకొని బాగా నీళ్ళలో కడిగేసి రెమ్మలన్నీ నీట్గా తీసుకొని ఆకులన్నీ బాగా మెత్తగా రోట్లో లైట్గా దంచేసేయండి. దంచిన తర్వాత మిక్సీలో పట్టండి. ఆకులు బాగా ఫ్రెష్గా తెచ్చినప్పుడు దంచితే రసం బాగా వస్తుంది. కాబట్టి ఒకవేళ రసం ఎక్కువ రాకపోయినా కూడా కొద్దిగా లైట్గా నీళ్ళు పోయండి, ఎక్కువ వేయకుండా పోసి బాగా నీట్గా దాన్ని పేస్ట్ పడితే పసురు వస్తుంది దాని ఆకుల నుంచి. ఆ యొక్క పసురుని బట్టలో వడబోసుకొని మనము పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, పెరుగు ఇట్లా పెరుగు కానీ వెన్న కానీ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఇట్లా మనం తీసుకోవాలి. ఈ యొక్క రసాన్ని మనము నీట్గా జ్యూస్ లాగా తయారు చేసుకుని పసురు తీసాం కదా, అది ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు తగినంత వేసుకొని అందులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేయాలి. యాడ్ చేసి రెండు బాగా నీట్గా కలపాలి. కలిపేసిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ నీట్గా దానిలోకి అప్లై చేయాలి. ఆ విధంగా మనము చేస్తూ ఉంటే ఎన్నో రోజుల నుంచి ఉన్న వాళ్ళకైతే కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే అది లోపల నుంచి అట్లే మొండిగా ఉండిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క రెమెడీ ఇది ఎట్లా అంటే మూలికలే కదా, మనం ఎన్నాళ్ళు వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. మనం రెగ్యులర్గా అట్లా చేయడం వల్ల రోజు నైట్ పూట ఆ యొక్క మచ్చలు అనేది తగ్గిపోతూ నీట్గా అక్కడ ఏదైతే ఆ చర్మం ఉన్నాయో అక్కడ మొత్తం నీట్గా క్లియర్ చేసుకుంటుంది అనమాట.